దేవుడికి 4 చేతులు ఎందుకు? ఇవి దేనికి ప్రతీక? నిజమే కదండి. ఈ దేవుళ్ళు విదేశీయుల యొక్క ప్రశ్నమ్మ ఇది. హ్మ్. ఎక్కడైనా మానవుడు 2 చేతులతోనే ఉంటారు కదా, ఏ జీవి అయినా సరే. జంతువులు 4 కాళ్ళు అంటారు కదా. మరి మీ దేవుళ్ళకి 4 చేతులు ఏమిటి? చతుర్భుజ అంటారు కదా, అమ్మవారిని అయ్యవారిని అంటుంటారు కదా, 4 చేతులు ఉన్నాయి అంటుంటారు కదా. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగసోనే పుండ్రేక్షు పాశాంకుశ అని చెప్పి మీరు కాళిదాస మహాకవి కూడా శ్యామలాదండకం చదవబోయే ముందు చాలా ఉద్వేగంగా శ్లోకాలు పాడుకున్నారు ఆయన. చతుర్భుజే అమ్మవారిని 4 చేతులు అంటారు, అయ్యవారికి విష్ణుమూర్తికి కూడా 4 చేతులు అంటాయి. ఎందుకంటే రామో లలితా బభువ, రాముడన్నా అమ్మవారన్నా ఒకటేట. మగవాడి కింద చెప్తే శ్రీరామచంద్రమూర్తి, ఆడవారి కింద చెప్తే అమ్మవారు అని చెప్తారు. కాబట్టి 4 చేతులు ఎందుకు ఉన్నాయి అని అంటే, దిక్కులు ప్రధానంగా 4 దిక్కులు 4 ఉన్నాయి. కాబట్టి 4 చేతులు దేనికి ప్రతీక అంటే, 4 దిక్కులలోనూ మీకు ఎటువంటి హాని కలగచేయకుండా మిమ్మల్ని నేను రక్షిస్తాను అని చెప్పటానిక అన్నట్లుగా ప్రతి దేవుడికి లేతే దేవతకి చతుర్భుజాలు మన వాళ్ళు పెట్టారు. 4 చేతులు ఉండటంలో ఉన్నటువంటి ఆంతర్యం అంటే, అమ్మకి కానీ అయ్యకి కానీ మనం నమస్కారం చేస్తే 4 దిక్కుల్లోనూ మనల్ని రక్షిస్తారు. 4 చేతులా సంపాదిస్తున్నాడు తెలుగులో అంటుంటారు కదమ్మా. ఇక్కడ 4 మరి వెంటనే మనం ప్రశ్న వేయాలి, ఏమయ్యా మానవుడికి అనేవాడికి మరి దేవతలను విమర్శించడానికి 4 చేతులు అంటున్నావే, మరి 4 చేతులా సంపాదించడం ఏమిటి అంటే, ఉన్నది మానవుడికి ఎవరికైనా, ఆడవారికైనా మగవారికైనా 2 చేతులే కదా. 4 చేతులు సంపాదించడం అంటే ఏంటి? ఉన్నదానికంటే కూడా రెట్టింపుగా సంపాదిస్తున్నారు. వాళ్ళు ఎంత సంపాదించాలో అంత సంపాదించకుండా దానికి విపరీతంగా రెట్టింపుగా సంపాదిస్తున్నారు. 2 చేతుల కంటే 4 చేతులు. అందుకే 4 చేతులను జాతీయం ఎలా ఉందో ఆ 4 దిక్కులా రక్షిస్తారని చెప్పడానికి 4 చేతులు. ఇంకొకటి కూడా ఉంది దీనికి, పురుషార్థాలు 4: ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ మనం నమస్కారం చేస్తూ ఆ అయ్యవారిని అమ్మవారిని చతుర్భుజాల కింద గనక మనం చూస్తే, 4 చేతుల మూర్తిగా గనక మన మనస్సులో ప్రతిష్ఠించుకుంటే 4 పురుషార్థాలని ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు మనకిస్తూ మనల్ని అనుగ్రహిస్తుంది. అంటే ప్రతిదాన్ని కూడా పురుషార్థాల్లో ధర్మం మొట్టమొదటిది. ధర్మాన్ని మిగిలిన 3 పురుషార్థాలతోటి కలపాలి. అందువల్ల ధర్మంతో కూడినటువంటి సంపాదన మనకిస్తుంది, అధర్మమైన సంపాదన మనకివ్వదు. ధర్మంతో కూడిన కామం మనకు అందచేస్తుంది, ధర్మంతో కూడిన మోక్ష సంపాదన మనకు అందచేస్తుంది. కాబట్టి 4 చేతులు దేనికి ప్రతీక అంటే, మనల్ని అనుగ్రహించేటువంటి 4 పురుషార్థాలకి ఆ 4 చేతుల్ని పెట్టారు అని పెద్దవాళ్ళు దీనికి వ్యాఖ్యానం చేశారు. కాబట్టి తొందరపడి మనం ఆ పాశ్చాత్యులు చెప్పినటువంటి దాన్ని నవ్వుతూ మనం కూడా మన పళ్ళు బయటపడేటట్టు వెకిలిగా నవ్వకూడదు. దాని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఇదని చెప్పి అందరూ గ్రహించెదరుగాక, ప్రతి వాళ్ళకి చెప్పి మన సనాతన ధర్మాన్ని వ్యాప్తి చెందించదరు కాక.